డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు రెడీ అయిందన్నారు. డిబిఆర్ ఆసుపత్రి రోడ్లో శేఖర్ రెడ్డి 5 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉండగా 3వ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారన్నారు. కూల్చివేతలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. శేఖర్ రెడ్డి ఊర్లో లేని సమయంలో ఇలా చేయడం దారుణమన్నారు. శేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉన్నారని అభినయ్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి అయినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో వాటిని ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నోటీసులు ఏవి ఇవ్వకుండా మున్సిపల్ యంత్రాంగం డిపిఆర్ హాస్పిటల్ రోడ్ లో ఉన్నటువంటి ఆయన ప్రాపర్టీని డెమాలిష్ చేయడానికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలానే పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చారు. క్లియర్ గా బిల్డింగ్ డెమాలిష్ చేసేటప్పుడు యజమానికి నోటీసు ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉంది. ప్రకారం ఆయన చేతికి అందుకున్న తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలా, అలానే 15 రోజుల పాటు కోర్టుకు వెళ్లేటటువంటి అవకాశం కూడా ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడాను బలవంతంగా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేటట్లు చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు, 50 ఓట్లకు గాను 33 ఓట్లు క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్ లో ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికలో శేఖర్ రెడ్డి గారి గెలుపు అనివార్యం. ఇలాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్లు పాల్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.